ఈరోజు మన నినాదం స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ. పుస్తకాలు కొనాలే, చదవాలే, చదివించాలే, గ్రంథాలయ ఉద్యమానికి మనం సహకారం చేయాలి. ప్రతి గ్రామంలో గ్రంథాలయం ఉండాల్సిన అవసరం ఉన్నది. నిజానికి కూడా ఈ గ్రంథాలయ ఉద్యమాలు మనకు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా ఎందరో మహనీయులు పుస్తకాలు నెత్తిలో పెట్టుకొని తిరిగి ఊరూరా ప్రచారం చేసిన వారు ఉన్నారు. మాడపాటి హనుమంతరావు, బోరుగుల రామకృష్ణారావు, వీరందరినీ కూడా మన చరిత్ర చదివితే తెలుస్తుంది. ఆంధ్ర మహాసభ కూడా పుస్తకాల ఆవశ్యకతను, గ్రంథాలయాల ఆవశ్యకతను ఆ రోజు స్వాతంత్రోద్యమంలో నిజాం వ్యతిరేక పోరాటంలో వాటి ఆవశ్యకతను చెప్పింది. మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో గ్రంథాలయం ప్రస్తావన లేదు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక గ్రంథాలయాల కోసం కొంతమంది బుద్ధిజీవులు పోరాడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాలు ఉన్న వాటిని పటిష్టం చేయాలి, లేని ఊరిలో గ్రంథాలయాలు స్థాపించాలి. నిజానికి ప్రతి గ్రామంలో కానీ పట్టణంలో కానీ ప్రజలు కట్టే పన్నులో గ్రంథాలయ సెస్ ఉంటుంది. ఆ సెస్ ద్వారా పుస్తకాలు కొనాలి, కానీ పుస్తకాలు కొనడం లేదు. ముఖ్యంగా మన తెలంగాణ గ్రంథాలయాలు గత 11 సంవత్సరాల నుంచి పుస్తకాలు కొనడం లేరు. దొంగలు ఎత్తుకపోయిన సంపద కూడా విద్య, పుస్తకాలు. కానీ అలాంటి పుస్తకాలను కొని ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. వారు ఉచిత పథకాలు, ఏదో ఓట్ల సీట్ల రాజకీయాలు కాకుండా గ్రంథాలయాల మీద, విద్య మీద దృష్టి పెడితే మంచి సమాజం మనకు ఏర్పడుతుంది. రేపటి మంచి సమాజానికి నేటి గ్రంథాలయమే పునాదులు. ఇలాంటి గ్రంథాలయాల కోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయం. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల్లో మేధావులు, జర్నలిస్టులు, కవులు, రచయితలు మీ వెంట ఉంటారు. ఈ గ్రంథాలయ ఆవశ్యకత, ఉద్యమ ఆవశ్యకత మరింత అవసరం ఉన్నది. వీరు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులకు ఒక వినతి సమర్పించారు. మీ పుస్తకాలు పంచండి, గ్రంథాలయాలు ఏర్పాటు చేయండి అని వీళ్ళు ప్రచారం చేశారు. సర్పంచ్ ఫౌండేషన్ ఉద్యమాన్ని సుమారుగా 25 మంది గ్రామ పంచాయతీ సర్పంచులు స్వీకరించి అందుకు కృషి చేస్తున్నారు. విపంచి ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. ఈరోజు మన నినాదం స్టార్ట్ లైబ్రరీ సేవ్ లైబ్రరీ. పుస్తకాలు కొనాలే, చదవాలే, చదివించాలే, గ్రంథాలయ ఉద్యమానికి మనం సహకారం చేయాలి, మనం తోడ్పడాలి, ఉద్యమంలో మనం సహకారం అందించాలి.